పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే భారత్ పాక్ కి దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. కానీ ఇవి సరిపోవు. ఇంకా స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పేందుకు చర్చ నడుస్తోంది. మే 7న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో పెహల్గాం ఉగ్రదాడితో బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మరోపక్క ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భారత సైన్యం కాశ్మీర్లో జల్లెడ పడుతూనే ఉంది. ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పనికి తమ పూర్తి మద్దతు ఉంటుందంటూ అమెరికా కూడా ప్రకటించింది. ఇక ఇదే సమయంలో తమపై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని పాక్లోని నేతలు, మాజీ దౌత్యవేత్తలు అంచనాలు కూడా వేస్తున్నారు. ఈ సమయంలో బుధవారం మే 7న దేశంలో యుద్ధ సైరన్ మోగనుంది. దేశంలోని 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ రోజున ఏం చేస్తారు, ఎలాంటి పరిణామాలు నెలకొంటాయి అనే సందేహాలు సహజంగానే చాలా మందిలో ఉండొచ్చు. అయితే ఇది యుద్ధానికి సిద్ధం కావడానికి ఒక మాక్ డ్రిల్ అనే విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఈ మాక్ డ్రిల్లో యుద్ధం లేదా వైమానిక దాడులు వంటి పరిస్థితుల్లో ఏమి చేయాలనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాయి. అయితే ఇది యుద్ధానికి సిద్ధం కావడానికి ఒక మాక్ డ్రిల్ అనే విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఈ మాక్ డ్రిల్లో యుద్ధం లేదా వైమానిక దాడులు వంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తాయి. ఇక ఈ సమయంలో యుద్ధ సైరన్లను పోలీసు ప్రధాన కార్యాలయాలు, సైనిక స్థావరాలు, అగ్నిమాపక కేంద్రాలు, నగరంలో రద్దీగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. సైరన్ శబ్దం వీలైనంత వరకు చేరేలా చేయడమే దీని లక్ష్యం. దీన్ని దేశంలోని ప్రతి నగరంలోనూ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది రెగ్యులర్ హారన్, అంబులెన్స్ సౌండ్కు పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. ఇక ఈ వార్ సైరన్ల శబ్దం సాధారణంగా 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. ఈ సైరన్ 120 నుంచి 140 డెసిబుల్ శబ్దం చేస్తుంది. ఈ సమయంలో టీవీ, రేడియోల్లో ప్రభుత్వ హెచ్చరికలను రెగ్యులర్గా గమనించండి. పుకార్లకు దూరంగా ఉండండి. అధికారుల సూచనలు పాటించండి. ఈ వైమానిక దాడి హెచ్చరిక సైరన్ల అమలుకు సంసిద్ధతను తనిఖీ చేయడం, శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము ఏ విధంగా రక్షించుకోవడానికి రక్షణ అంశాలపై ప్రజలకు శిక్షణ ఇవ్వడం ఈ మాక్ డ్రిల్లో భాగంగా జరుగుతుందని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో కూడా పేర్కొంది. ఈ మాక్ డ్రిల్లో భారత వైమానిక దళంతో హాట్ లైన్, రేడియో కమ్యూనికేషన్ లింకుల నిర్వహణ, కంట్రోల్ రూమ్ల కార్యాచరణను పరీక్షించడం అనేవి ఉంటాయి. కాబట్టి మాక్ డ్రిల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని, అంతా అలర్ట్గా ఉండాలని కేంద్రం కోరుకుంటోంది.